దేవునికి స్తోత్రం. ఏదైనా మహిమగల రారాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3:20. ప్రియా, మహిమ కలిగిన రారాజు అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారా? మీ కుటుంబంలో అందరూ కలిసి దేవదేవుడికి ప్రార్థన చేస్తున్నారా? దేవుని నామాన్ని మహింపరుస్తున్నారా, ఘనపరుస్తున్నారా? ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది దేవుని మహింపరచడమే. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. ఆయన తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఈరోజు నీ హృదయమైన తలుపుని నీ ప్రభువు తట్టుచున్నాడు. ఆయన స్వరమేని మీరు తలుపు తీయగలరా దేవుని బిడ్డలారా? తలుపు తీస్తే అద్భుతకారి మీ జీవితంలో ఆయన జరిగించగల గొప్ప దేవుడు. ప్రభు మన జీవితంలోనికి వచ్చి నిమిత్తం మన హృదయమైన తలుపును ఆయన తడుచున్న నిలబడి ఉన్నాడు. తలుపును తెరచిన ఎడల ఆయన ప్రసన్నత ప్రవాహంలో మనలోనికి వస్తుంది. ఆయన సన్నిధిలోని సంతోషము మనల్ని నింపుచున్నది. ప్రియ దేవదేవుని బిడ్డలారా, మీ హృదయమును తలుపులు తెరవండి. ఆయన మహిమకల రాజుగా ప్రవేశించబోతున్నాడు. మీ జీవితంలో ఆయన మహిమకల రాజుగా ప్రవేశిస్తే మీ అవసరాల అక్కర్లు తీర్చబడుతున్నాయి. మీకు అశాంతిని తొలగించబడుతుంది. మీకున్న వ్యాధి బాధ రాగుదాతులు మటుమాయం కాగలుగుచున్నాయి. మహిమ కలిగిన మహిమాస్వరూపుడు, మహిమ కలిగిన రాజు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆయన ఉండాలి. మహిమ గల క్రీస్తు ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో నుండును. ఆయన మనలను విడవడు, ఎడబాయని మహిమానితుడు. ఆయన ప్రసన్నతను గూర్చిన ఎన్నో వాగ్దానములు ఉన్నవి. అయినను మన అశ్రద్ధను బట్టి ఆయన ప్రసన్నతను గ్రహించలేకపోవచ్చున్నాం. తప్పకుండా ప్రయాసపడి ప్రభు ప్రసన్నతను అనిపించడానికి తీర్మానించుకోనండి. ఇప్పుడే మీ అనుదిన జీవితంలో దేవుని ప్రసన్నతను కోరుకోనండి. జీవగల దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలమందు దేవుడు తన ప్రజల మధ్య నివసించిన మహిమానుతుడాయన. నేడు మీ మధ్య నడిచేదను, మీకు దేవుడైందను, మీరు నాకు ప్రజలైందురు అంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు. మనమందరము దేవుడు మన మధ్య సంచారం చేయవలని ఆశతో ప్రార్థించిన ఎడల ఆయన మన మధ్యకు వస్తాడు. ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి వచ్చినప్పుడు వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన అద్వితీయ సత్య స్వరూపుడు నమ్మదగిన వాడు. అపోస్తుల కాలమందు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించగలిగారు. దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబట్టానికి ప్రభు నీ పక్షానికి రాబోతున్నాడు, నీ చెంతకు రాబోతున్నాడు. ఇప్పుడే ఆయన తలుపు తడుచుండగా నువ్వు తలుపు తీయగలవా? నీ హృదయమైన తలుపుని ఆయన తీయగలవా? ఆయన నీ జీవితంలో చోటవగలవా? దేవుని బిడ్డ, పైకి భక్తి గల వాళ్ళే కాక మన హృదయంలో భక్తి గల జీవితాలు మనం ఉందాం. యథా దేవునికి కనబడదాం. ప్రభుని సంతోషపరిచే బిడ్డలుగా మన జీవితాలు కొనసాగిందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది. మీరు ముందు ఒక అడుగు ప్రభు వైపు వేసిన ఎడల ఆయన 10 అడుగులు మీ వైపు వేయిచు చేర్చుకోగల గొప్ప దేవుడే. తిరిగి వచ్చిన చిన్న కుమారుడికి అలాగే జరిగింది. దేవుని బిడ్డలారా, నీవు తండ్రితో నుండకు ఎన్నడూ కోరుకుందువా? దేవునితో కొనసాగుతున్నప్పుడు దేవుడు తన ఉన్నతమైన కార్యాన్ని పట్ల జరిగించగల దేవుడు. కైన తండ్రితోనే మన జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఉండాలి. తండ్రి అన్నాడు, నాకున్నవన్నీ నీకే అంటున్నాడు ఆయన సమస్త విషయాల్లో మనకు జైవిజయాలు ఇవ్వగల గొప్ప దేవుడే. దేవదేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. ఈరోజు మీరు కూడా ప్రభులు ఎదుగుతున్నప్పుడు ప్రభు ఎంతో సంతోషించగల దేవుడే. అతడు లేచి తండ్రి వద్దకు వచ్చి వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నిన్నెంతో ఇష్టపడుతున్నాడు. రండి, ఆయన వద్దకు రండి. ఆయన తప్పక అద్భుతమైన కార్యం చేయగల దేవుడు, గొప్ప కార్యం, మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. ఆ సర్వప్రియ జగత్రక్షుడైన దేవదేవుడి యొక్క మహాకృప నేడు మీతో నాతో నిల్చుండడానికి ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, ప్రియుడు, పరిశుద్ధుడు, మహిమాన్వితుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తలుపున నిల్చుండి తడుచున్నానన్నారు. దేవా, మీ యొక్క సర్వోన్నతమైన స్వరాన్ని మేము తలుపు తీస్తుండగా మీరు మా జీవితాల్లోకి రండి. మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవమే బిడ్డలను మాకు అందరికీ దయచేయండి.
మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచండి. మాకందరికీ జయ విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ అనుగ్రహించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వాధికారి అయిన దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులందరినీ మీ ప్రతి అవసరంలోని ప్రభు తోడే నిండి మీ ప్రతి అక్కలు తీర్చునుగాక. ఆమెన్.